ప్రపంచంలో విజయం అంటే కేవలం అదృష్టం కాదు. అది నిరంతర కృషి, సరైన ఆలోచన విధానం మరియు కొన్ని పటిష్టమైన అలవాట్ల కలయిక. ఈ రోజు మనం ప్రపంచంలో అత్యంత విజయవంతమైన వ్యక్తులు అంటే బిలియనీర్లు రోజు తమ జీవితంలో అనుసరించే 10 అద్భుతమైన అలవాట్ల గురించి లోతుగా తెలుసుకుందాం. ఈ అలవాట్లు మీ జీవితాన్ని, మీ విజయ ప్రయాణాన్ని పూర్తిగా మార్చేస్తాయి. మొదటిగా ఎర్లీ రైజింగ్, ముందుగా లేవటం. విజయం అనేది సూర్యోదయంతో మొదలవుతుంది. ప్రపంచంలోని అత్యధిక బిలియనీర్లు ఉదయం 5 గంటల కంటే ముందే నిద్రలేస్తారు. వారు ఈ తొలి గంటను విన్నింగ్ అవర్ అని పిలుస్తారు. ఈ నిశ్శబ్ద సమయంలో ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండవు. వ్యాయామం, మెడిటేషన్ లేదా అత్యంత ముఖ్యమైన పనిని పూర్తి చేయడానికి ఈ సమయాన్ని ఉపయోగిస్తారు. విజయవంతమైన వ్యక్తులు తమ రోజును తామే డిజైన్ చేసుకుంటారు. ప్రపంచం వారి కోసం డిజైన్ చేసే వరకు ఎదురు చూడరు. ఇక తర్వాత లైఫ్ లాంగ్ లెర్నింగ్, నిరంతర అభ్యాసం. బిలియనీర్లందరికీ ఉన్న అత్యంత శక్తివంతమైన అలవాటు చదవటం. వారెన్ బఫెట్ లాంటి దిగ్గజాలు రోజులో 5 గంటల వరకు చదవటానికి కేటాయిస్తారు. వారి ప్రకారం అత్యంత విలువైన పెట్టుబడి వారి మెదడుపై పెట్టుబడి. అయితే కేవలం చదవటం మాత్రమే కాదు, వారు చదివిన లేదా విన్న విషయాలని తమ నిర్ణయాలలో వెంటనే అప్లై చేస్తారు. ఈ నిరంతర అభ్యాసం కొత్త ట్రెండ్లను అర్థం చేసుకోవటానికి, తెలివైన నిర్ణయాలు తీసుకోవటానికి వారికి సహాయపడుతుంది. ఇక తర్వాత హెల్త్ ఫస్ట్, ఆరోగ్యానికి ప్రాధాన్యత. మీరు ప్రపంచాన్ని మార్చాలనుకుంటే ముందుగా మీరు ఆరోగ్యంగా ఉండాలి కదా. బిల్ గేట్స్, జెఫ్ బెజోస్ వంటి బిలియనీర్లు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడానికి సమయం కేటాయిస్తారు. వారి ఫిట్నెస్ రహస్యం కేవలం ఫిజికల్ హెల్త్ కోసం మాత్రమే కాదు, మెదడు పనితీరుని అంటే కాగ్నిటివ్ ఫంక్షన్ పెంచడానికి. ఇక సరైన నిద్ర అంటే 7 నుంచి 8 గంటలు మరియు పోషక విలువలు ఉన్న ఆహారంపై దృష్టి పెడతారు. ఆరోగ్యం అనేది వారికి ఒక పెట్టుబడి, ఖర్చు కాదు. ఇక తర్వాత ప్రియారిటైజేషన్ అంటే పనుల ప్రాధాన్యత నిర్ణయించటం. బిలియనీర్లు తమ సమయాన్ని వృధా చేయరు. వారు పరేటో ప్రిన్సిపల్ అయిన 80/20 రూల్ని నమ్ముతారు. అంటే వారి 20% ప్రయత్నం 80% ఫలితాలని ఇస్తుంది. దీనికోసం ప్రతిరోజు 3 అత్యంత ముఖ్యమైన పనులని ఎంచుకుంటారు. ఈ ముఖ్యమైన కష్టమైన పనిని ఫ్రాగ్ అంటారు. మార్క్ ట్వైన్ చెప్పినట్లుగా ఉదయాన్నే కప్పను మింగేస్తే ఆ రోజు మీరు చేసిన అత్యంత కష్టమైన పని అది మాత్రమే అవుతుంది. అంటే ఉదయాన్నే ముఖ్యమైన పనిని పూర్తి చేయటం. ఇక తర్వాత మైండ్ఫుల్నెస్ అండ్ మెడిటేషన్, ధ్యానం. అపారమైన ఒత్తిడి మధ్య కూడా బిలియనీర్లు ఎలా ప్రశాంతంగా ఉంటారు? మెడిటేషన్. ఓప్రా విన్ఫ్రే, రే డాలియో లాంటి వాళ్ళు ప్రతిరోజు ధ్యానం చేస్తారు. మెడిటేషన్ వారి నిర్ణయాలపై స్ట్రెస్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఇది భావోద్వేగ నియంత్రణను పెంచుతుంది. తద్వారా వారు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా స్పష్టమైన, స్థిరమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. తర్వాత నో చెప్పడం. చాలా మంది విజయవంతమైన వ్యక్తులు తమ సమయాన్ని కాపాడుకోవటానికి నేర్చుకున్న అతి పెద్ద అలవాటు నో చెప్పటం. మీ సమయం, శక్తి చాలా విలువైనవి. మీ ప్రధాన లక్ష్యానికి సంబంధం లేని పనులని, అనవసరమైన మీటింగ్లను నిర్మోహమాటంగా తిరస్కరించాలి. మీ నో అనేది మీ సమయాన్ని, శ్రద్ధను మీ ఎస్ లక్ష్యం కోసం కాపాడుతుంది. ఇక తర్వాత 5 minute రూల్, 5 నిమిషాల నియమం. అలసట లేదా బద్ధకం వచ్చినప్పుడు బిలియనీర్లు 5 minute రూల్ ఫాలో అవుతారు. ఈ రూల్ ప్రకారం ఒక పని చేయాలని అనిపించకపోయినా కనీసం 5 నిమిషాలు ప్రయత్నిస్తారు. చాలా సందర్భాలలో మీరు ఆ 5 నిమిషాలు దాటిన తర్వాత ఆ పనిని పూర్తి చేసేంత శక్తి, ప్రేరణ మీకు వస్తాయి. కష్టమైన పనులని ఆలస్యం చేయకుండా వెంటనే మొదలు పెట్టడానికి ఈ నియమం అద్భుతంగా పనిచేస్తుంది. ఇక తర్వాత జర్నలింగ్ అంటే రాయటం. వారెన్ బఫెట్, రిచర్డ్ బ్రాన్సన్ లాంటి వాళ్ళు తమ ఆలోచనలను, తీసుకున్న నిర్ణయాలను క్రమం తప్పకుండా రాసుకుంటారు. జర్నలింగ్ అనేది కేవలం డైరీ రాయటం కాదు, ఇది మీ ఆలోచనలను విశ్లేషించుకోవటానికి, మీ లక్ష్యాలను స్పష్టం చేసుకోవటానికి మరియు తీసుకున్న నిర్ణయాల ఫలితాలను అంచనా వేయటానికి ఒక సాధనం. రోజుకు 5 నిమిషాలు రాయటం వలన మీ మెదడులో స్పష్టత పెరుగుతుంది. ఇది సరైన బిలియనీర్ నిర్ణయాలకు దారితీస్తుంది. ఇక తర్వాత డీప్ వర్క్ అంటే లోతైన పని. ఈ డిజిటల్ యుగంలో మన దృష్టిని చాలా తేలిగ్గా పక్కదారి పట్టిస్తారు. కానీ బిలియనీర్లు ఒక పనిపై అత్యధిక ఏకాగ్రతతో గంటల తరబడి పనిచేస్తారు. దీన్నే డీప్ వర్క్ అంటారు.
సోషల్ మీడియా, ఈమెయిల్స్ వంటి డిస్టర్బెన్సెస్ లేకుండా కనీసం 90 నిమిషాల పాటు ఒకే పనిపై పూర్తి దృష్టి పెట్టండి. మీ పనికి నిజమైన విలువ, నాణ్యత పెంచేది ఈ డీప్ వర్కే. ఇక తర్వాత ఫీడ్‌బ్యాక్ సీకింగ్ అంటే అభిప్రాయాన్ని కోరటం. విజయవంతమైన వ్యక్తులు ఎప్పుడూ తమ స్నేహితులు, మెంటార్ల నుండి, కస్టమర్ల నుండి నిజాయితీగా అభిప్రాయాన్ని కోరతారు. ఫీడ్‌బ్యాక్ తీసుకోవటం వలన అహంకారం తగ్గుతుంది. మీరు మీ లోపాలను తెలుసుకుంటారు మరియు మీ నిర్ణయాలను సరిదిద్దుకుంటారు. విజయవంతమైన వ్యక్తులు విమర్శలను తమ పెరుగుదలకు ఒక అవకాశంగా చూస్తారు. చూసారుగా, బిలియనీర్లు కేవలం అదృష్టం వల్ల ఆ స్థానానికి చేరుకోలేదు. ఈ 10 అలవాట్లు వారి దినచర్యలో భాగం. వారు తమ సమయాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని అత్యంత విలువైన ఆస్తిగా భావించి ప్రతిరోజు వాటిని మెరుగుపరుచుకున్నారు. మీరు కూడా బిలియనీర్ హ్యాబిట్స్ ను ఫాలో అవ్వటం ఈ రోజు నుంచే మొదలు పెట్టండి. గుర్తుంచుకోండి, మీ అలవాట్లే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి.